హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల కిచెన్ అండి. ఈరోజు మీకు రెండు రెసిపీస్ చూపిస్తానండి. ఒకటి టమాటా చట్నీ, రెండవది మిరియాల రసం అండి. ఫస్ట్ టమాటా చట్నీ చేస్తున్నాను. టమాటా చట్నీ కావాల్సినవి చెప్తానండి. 1/2 కేజీ టమాటాలండి, నిమ్మకాయ సీజన్స్ చింతపండు. ఆల్రెడీ టమాటాలు క్లీన్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి. చింతపండు కూడా క్లీన్ చేసుకుని దీనిలోనే వేసేసానండి. తర్వాతని సరిపడినండి ఎండుమిర్చి వేసుకోండి. మీకు కారం ఎంత పడుతుందో అంత సరిపడినంత వేసుకోండి. స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1 అర స్పూన్ ఆవాలు, కొంచెం వెల్లుల్లి రెప్పలండి, 10 రెప్పలకి. చూద్దాం చేస్తున్నానండి. ఫస్ట్ టమాటాలండి, టమాటాలు చింతపండు వేసి పసుపు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. నేను ఎట్లానే పెడుతున్నాను. ఉప్పు కూడా సరిపడినంత వేసుకోండి. సాల్ట్ నేను వేస్తున్నాను చూడండి, నేను 2 స్పూన్లు వేస్తున్నాను. దీనిలోనే 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1 అర స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. స్టవ్ మీద పెట్టానండి. ఇది మగ్గాలి. మగ్గిన తర్వాత మిగతాది మీకు చెప్తాను. హలో ఫ్రెండ్స్, టమాటా బాయిల్ చేయడానికి పెట్టాను కదండి. చూస్తున్నాను బాయిల్ అయిందో లేదో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాయిల్ అవుతుంది. ఇంకా బాయిల్ అవ్వాలండి. దీనిలోనే చింతపండు నిమ్మకాయ సైజ్ అంత వేసానని చెప్పాను కదండి. అలాగే టమాటాలు, చింతపండు, కాస్త పసుపు, కాస్త ఉప్పు అండి కలిపి బాయిల్ చేస్తున్నాను. కొంచెం బాయిల్ అయిందండి. ఇంకొక 1/2 గంట అయితే మొత్తం బాయిల్ అవుతుందండి. అంతవరకు మూత పెట్టి ఉంచుతాను. దీంట్లోకి ఇంకా టైం ఉంది కదండి బాయిల్ అవ్వడానికి. ఈ టైంలో మనం ఇంకా దీనిలో కావాల్సినవి ఏం కావాలో చెప్తానన్నాను కదండి, అవి చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ కళాయి పెట్టుకునండి. దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ అక్కర్లేదు. దీనిలో ఫస్ట్ కొంచెం మెంతులు వేయాలండి. మెంతులు వేగాలండి.